చూస్తాను చెప్పండి, అంతేనా? అందుకే ఎప్పుడు తలంచుకొని బుక్ చదివిన అనుకో, రేపు ఫ్యూచర్లో ఏం చేస్తారు? తలెత్తుకుంటారు. మన తల్లిదండ్రుల మాట కూడా, వాళ్ళని కూడా, వాళ్ళ గౌరవం కూడా కాపాడుతుంటాం మనం. అందుకే ఫోన్కి ఎక్కువ స్పెండ్ చేయకండి, బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసండి. మీకు స్కూల్లో చెప్పిన ఏమున్నా కానీ అవన్నీ ఒకసారి ఇంటికి పోయిన తర్వాత చదువుకుంటే రేపు ఇప్పుడు చదువుకున్నదే రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ అదే ఉంటుంది. అవునా కదా? 1+1 = 2 కదా? అది ఫ్యూచర్లో కూడా అంతే ఉంటుంది. అట్లా ఏదున్నా కానీ ఇప్పుడు బేసిక్స్ పర్ఫెక్ట్ నేర్చుకున్న వాళ్ళు రేపు ఫ్యూచర్లో చాలా ఈజీగా అన్నిట్లలో సక్సెస్ అవుతారు. అందుకే కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, బాగా చదువుకోండి, గోల్స్ పెట్టుకోండి. ఓకేనా? అబ్దుల్ కలాం గారు మీకు చెప్తున్నారు సార్, వాళ్ళు చెప్పింటారు కదా, ఏం చెప్తున్నారు చెప్పండి ఒకరు. కళలు కనండి, సాకారం చేసుకోండి, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మన గోల్స్ పెట్టుకోవాలా, రేపు ఫ్యూచర్లో అవి సక్సెస్ అయ్యేంత వరకు ఫైట్ చేయాలి. అవి రీచ్ అయిన తర్వాత మీరే హీరోలు, అందరూ మీరే అంతా. అవునా కదా? రేపు భారత పౌరులు అవుతుంటారు. రేపు దేశాల్లో మనం వింటున్న సత్యనారాయణలు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, సుందర్ పిచ్చయ్య, వీళ్ళ CEO ఉన్నారు కదా, అట్లా మనం కూడా అక్కడికి వెళ్ళాలని కలలు కనాలి. అంత రీచ్ అయినా కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర మనం సక్సెస్ అయి ఉంటాం. అవునా కదా? అయితే రాలేరా? మాట ఇస్తారా లేదా? తల్లిదండ్రులు మాట వింటారా లేదా? పెద్దల్ని గౌరవిస్తారా లేదా? ఓకే మరి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి విలువైన మెసేజ్ మా పిల్లలకు అందించినందుకు, మీ విలువైన సమయాన్ని ఇంత లేట్ అయినా, ఈ ఎండలో అయినా మీరు మా గురించి ఇక్కడికి ఇచ్చేసి మేము చాలా హ్యాపీగా చేశారు. మా పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని రకాల ప్రొఫెషన్స్ చూసినప్పటికీ పోలీస్ యూనిఫామ్, పోలీస్ డ్రెస్ అంటే చాలా రెస్పెక్టబుల్ రోల్ అండ్ చాలా రోల్ మోడల్గా సొసైటీలో ఉంటుంది. కాబట్టి మా పిల్లలంతా అసలు చాలామంది వెళ్ళారు, పేరెంట్స్తో వెళ్ళినారు. ఉన్న కాడికి కూడా చాలా క్యూరియస్గా, చాలా హ్యాపీగా, చాలా ఇన్వాల్వ్ అయిపోయినారు మీ ఇద్దరు ఇచ్చే మెసేజ్కి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బోత్ ఆఫ్ యూ, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్కూల్ స్టాఫ్ అండ్ మదర్ టెరెసా స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.